అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం పైన కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చేసారండి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో ఆయన పలు అంశాలపైన చర్చలు జరిపిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కీలక అంశాలతో పాటుగా దాని యొక్క ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఈ పథకం యొక్క అమలు పైన రకరకాల డేట్లు ఇప్పటివరకు మనకు వినిపించడం అయితే జరిగిందండి. ముందుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 12వ తారీఖున ఈ పథకం అనేది అమలు చేస్తామని చెప్పేసి అయితే మొదటగా చెప్పడం అయితే జరిగింది. తర్వాత దసరా పండుగ కానుకగా ఇస్తాము అని చెప్పడం జరిగిందండి. అయితే కొన్ని కారణాల వల్ల డేట్స్ అనేవి క్లారిఫై చేసినా కానీ మరి అమలు చేయడం అనేది చాలా లేట్ అవ్వడం అయితే జరిగిందనమాట. దీనిపైన స్పందించిన చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 పథకాలను అయితే రూపొందించామని, ఇప్పటివరకు సూపర్ 6 పథకాలను చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేశామని, ఇక ఈ సూపర్ 6 పథకాలలో మిగిలినటువంటి ఏకైక పథకం ఆడబిడ్డ నిధి పథకం. ఇక ఈ పథకాన్ని కూడా అమలు చేసినట్లయితే కనుక సూపర్ 6 పథకాల్లోని ప్రతి పథకాన్ని కూడా చాలా దిగ్విజయంగా అమలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి, అంతేకాకుండా కుటుంబంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించాలంటే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పేసి ముఖ్యమైన ఉద్దేశంతో ఒక ఆడబిడ్డ నిధి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ యొక్క ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని చెప్పేసి ఎటువంటి కుల మత భేద వర్గాలు లేకుండా 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరముల మధ్య వయసు గల ప్రతి మహిళ యొక్క ఖాతాలో యొక్క డబ్బులు అనేవి పడే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. అయితే సూపర్ 6 పథకాల్లో ఏ పథకానికి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా రేషన్ కార్డు అనేది ఉంటుందండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అనేది కావాలన్నమాట. 18 సంవత్సరములు పైబడి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా నెలకి 1500 రూపాయల చొప్పున అకౌంట్లలోకి జమ అవడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ఏ తేదీ నుంచి ఒక పథకాన్ని ప్రారంభించబోతున్నారు, రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి ఒక పథకం అనేది వర్తింపజేస్తారా, అదేవిధంగా ఈ పథకం ద్వారా ఒకేసారి 18,000 రూపాయలు ఖాతాలోకి జమ చేస్తారా, లేదంటే నెలకి 1500 రూపాయలు వేస్తారన్న పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మీరు ఎలాంటి రుసుము చెల్లించకుండా, ఎలాంటి డబ్బులు చెల్లించకుండా కేవలం మీ ఫోన్లోనే విషయాన్ని క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. చేసి చూడటానికి మీరు ట్రై చేస్తే కనుక ఈ వీడియో మీలాంటి మహిళలకి చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మరి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేందుకు ప్రయత్నం చేయండి. ఇలా చేస్తేనే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఎక్కడా కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్గా తెలుసుకుంటారనమాట. మరి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దీనిలో మొదటి కారణం ఏమిటంటేనే త్వరలోనే మనకి యొక్క స్థానిక సంస్థల ఎన్నికలంటే పంచాయతీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయండి. మరి ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించాలన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి, ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో 3,300 కోట్ల రూపాయలను కూడా ఆయన కేటాయించడం జరిగిందండి. ఇచ్చిన ప్రతి హామీని కూడా మేము అమలు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ఆయన చాలా వరకు పథకాలు అమలు చేశారండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. ఇక సూపర్ 6 పథకాల పేరిట అధిక మెజారిటీలో మహిళల కోసమే ఈ యొక్క సంక్షేమ పథకాలు అనేవి ముఖ్య ప్రాధాన్యత వహించడం జరిగింది. ఇప్పటికే సూపర్ 6 పథకాల్లో 3 పథకాలను మహిళల కోసమే ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరిగిందండి. అయితే ఇక మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో మొదటిగా మనం చూసుకుంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకము, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంగా ఆ పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ని పంపిణీ చేయడం జరిగిందండి. ఇక రెండో పథకంగా తల్లికి వందనం పథకం అయితే ఉందన్నమాట. ఈ తల్లికి వందనం పథకం అనేది సూపర్ 6 పథకాల్లో చాలా సూపర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్హత ఉన్న ప్రతి ఒక్క తల్లి ఖాతాల్లో ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా 13,000 రూపాయల చొప్పున, కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లి యొక్క ఖాతాలోకి వేయడం జరిగింది. ఇక మూడవ పథకంగా ఉంది శ్రీశక్తి పథకం అండి. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. ఇక ఇక చివరిగా చూసుకుంటే ఆడబిడ్డ నిధి విషయానికి వస్తే మహిళల కోసం కొన్ని అర్హత ప్రమాణాలు అయితే ప్రభుత్వం రూపొందించడం జరిగిందండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అర్హత కలిగినటువంటి మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ
నిధి పథకం అనేది వర్తింపజేస్తారు అనే విషయాన్ని మొదటగా మనం చూసుకుంటే కనుక మహిళల యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం అనేది వర్తింపజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగిందనమాట. అంటే మొదట మనకి ఈ పథకం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకి మాత్రమే అందజేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కుల మత భేదాలతో సంబంధం లేకుండా ఎవరైతే 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరముల లోపు వయసు ఉన్న మహిళలు, రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుందన్నమాట. ఈ పథకానికి సంబంధించి డబ్బులు మీ అకౌంట్లోకి రావాలంటే ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసులే ఉండాలన్నమాట. అంటే మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా నమోదై ఉండాలండి. దీంతో పాటుగా మీరు ఉపయోగించే కరెంటు బిల్లు అనేది 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉండకూడదనమాట. ఈ కరెంటు బిల్లు మనకి సంవత్సర కాలం నుంచి డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు 1500 రూపాయల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు అనేది మీకు మించి ఉండకూడదనమాట. దీంతోపాటు మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదండి. అదేవిధంగా మరి మీకు 4 వీలర్ అనేది కలిగి ఉండాలంటే కారు అనేది ఉండకూడదనమాట. అదేవిధంగా మీకు ప్రైవేట్ పబ్లిక్ వెహికల్స్ ఉంటాయి కదా, కారు, ట్రాక్టరు, ఆటో ఇలాంటివి మినహాయిస్తారన్నమాట. దీంతో పాటుగా మీ సంవత్సర ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో 12,000, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మించకుండా ఉండాలండి. దీంతో పాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్తో పాటు P4 సర్వే, అదేవిధంగా జియో ట్యాగింగ్ కూడా ఖచ్చితంగా చేయించుకుని ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలంటే దీంతో పాటు అతి ముఖ్యంగా మరి మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్క మహిళ కూడా రేషన్ కార్డు అనేది కంపల్సరీగా కలిగి ఉండాలండి. ఆధార్ కార్డు ఏ విధంగా కలిగి ఉంటారో రేషన్ కార్డు కూడా అదే విధంగా మీరు కలిగి ఉండాలి. దీంతో పాటుగా రేషన్ కార్డుకి, ఆధార్ కార్డుకి మీరు లింకింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత రేషన్ కార్డుకి కూడా కేవైసీ ఉంటుందండి. మీరు వేలిముద్రల ఆధారంగా ఈ కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కేవైసీ కోసం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ రేషన్ డీలర్ల వద్దకు వెళ్తే కనుక వాళ్ళ దగ్గర వేలిముద్రల మిషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి దాని ద్వారా మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసేసుకుని రేషన్ కార్డ్కి, ఆధార్ కార్డ్కి కూడా మీరు లింకింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత మీకు యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలండి. దాంతోపాటుగా మీ యొక్క యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకుని ఉండాలన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దాంతో పాటుగా ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ చేసుకుని ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకుని ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలండి. ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి ఖాతాలో అయితే పట్టడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో ఎవరికైతే మరి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నారో అలాంటి మహిళలందరూ కూడా ఒకసారి మీరు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా చేసుకొని సిద్ధంగా ఉండాలన్నమాట. ఎందుకంటే గతంలో ఎన్పిసిఐ లింక్ చేయించుకుని ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఆ లింక్ అనేది ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుందండి బ్యాంకులో. దాని కారణంగా డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా మీకు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ కూడా డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ కాకుండా తిరిగి గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయండి. ఇదే పరిస్థితి తల్లి కొందన పథకం విషయంలో కూడా జరిగిందనమాట. చాలామందికి ఈ యొక్క పథకం విషయంలో తల్లి కొందన పథకానికి సంబంధించి అన్ని రకాల అర్హతలు ఉండి ఎన్పిసిఐ లింకింగ్ ఇన్యాక్టివ్ మోడ్లో ఉండటం వల్ల డబ్బులు అనేవి వెనక్కి వెళ్ళిపోయిన సంగతి కూడా చాలామందికి జరిగింది. మరి అదే పొరపాటు మీకు ఆడబిడ్డ నిధి పథకంలో జరగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ విషయాన్ని మరి ఖచ్చితంగా మీరు చూసుకొని సిద్ధంగా ఉండాలన్నమాట. దీంతో పాటుగా ఇక ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా నెలకి 10,000 రూపాయల కంటే ఎక్కువ రిటైర్డ్ పెన్షన్ పొందుతున్నటువంటి వారు మీ రేషన్ కార్డులో కనుక ఉంటారో వారు కూడా యొక్క పథకానికి ఇనెలిజిబిలిటీ అండి. ఇక ప్రభుత్వం విడుదల చేసినటువంటి అర్హత ప్రమాణాలు ఇవన్నమాట. అర్హత కలిగినటువంటి మహిళలందరికీ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వేయడం జరుగుతుందన్నమాట. రిమైనింగ్ వాళ్ళు దరఖాస్తు చేసుకున్నా కానీ వారికి ఎటువంటి ఉపయోగం అనేది ఉండదన్నమాట. ఈ పథకం అనేది మహిళల ఖాతాల్లోకి నెలకు 1,500 రూపాయల చొప్పున ఇస్తారా, లేకపోతే ఒకేసారి 18,000 రూపాయలు జమ చేస్తారా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉందన్నమాట. దీనిపైన ప్రభుత్వం అయితే స్పందించిందండి. మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున మహిళల ఖాతాల్లోకి టీబీటీ విధానంలో జమ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసిందనమాట. అంటే ఒక పెన్షన్ మాదిరిగా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు అని చెప్పేసి ఒక డౌట్ అనేది ఉందన్నమాట. ఒక రేషన్ కార్డు పైన ఒక మహిళకి మాత్రమే వస్తుందన్నమాట. ఈ పథకం అనేది కేవలం గృహిణులకి సంబంధించి తీసుకొచ్చిన పథకం కాబట్టి గృహిణులకి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందండి. ఖచ్చితంగా 18 ఏళ్ళు దాటి 59 లోపు వయసు కలిగిన పేద మరియు మధ్యతరగతి మహిళలందరి ఖాతాల్లోకి డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే కొత్తగా మహిళలు మ్యారేజ్ అయ్యి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా వస్తుందండి. కాకపోతే మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది తీసుకోరన్నమాట. ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన మహిళలు ఎవరైనా ఉంటే కనుక వారు ఖచ్చితంగా తొందరగా రేషన్ కార్డుకి అప్లై చేసుకుని
చేసుకొని రేషన్ కార్డు తీసుకుని మీరు సిద్ధంగా ఉంచుకుంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి మీ ఖాతాలో అయితే జమ అవడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది వితంతు మహిళల పెన్షన్ పొందేవారికి, వికలాంగుల పెన్షన్ పొందేవారు కానీ అలాంటి వారికి ఈ యొక్క 1500 రూపాయలు నెల నెల వస్తాయా అని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే ఉందన్నమాట. మరి ఆల్రెడీ మనకి వితంతువులు కానీ వికలాంగులకు కానీ పెన్షన్ అనేది ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ అలాంటి వారికి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇస్తే ప్రభుత్వానికి మరింత భారం పడుతుంది కాబట్టి అలాంటి వారికి అయితే ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి రాకపోవచ్చండి. కొత్తగా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్ పొందని మహిళలకి మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. అంటే మరి తల్లి కొందన పథకం డబ్బులు వచ్చిన వాళ్ళకి వస్తాయా అంటే తల్లి కొందన పథకం తీసుకున్న వారికి ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే తల్లి కొందన పథకం అనేది పిల్లలకు విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం వారి చదువు కోసం తీసుకొచ్చిన పథకం కాబట్టి తల్లులకి వేశారు కాబట్టి ఆ పథకానికి దీనికి ఏ విధమైనటువంటి సంబంధం లేదండి. ఖచ్చితంగా మీకు తల్లి కొందన డబ్బులు వచ్చిన వారికి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు కూడా ఖచ్చితంగా వస్తాయన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ గుర్తుంచుకొని ఈ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మరొకసారి చెప్తున్నానండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ది సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. అది 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ కూడా 2 జిరాక్స్లు చొప్పున తీసుకుని మీరు సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. మరి మనకి 2-3 రోజుల్లో ఈ పథకానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి గవర్నమెంట్ వారు రిలీజ్ చేయాలి సమాచారాలు అంటే కనుక ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. అందుకని తప్పకుండా ఛానల్ కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ అన్ని సిద్ధంగా పెట్టుకోండి. నమస్తే. ఆధార్ కార్డుకి కేవైసీ చేయించుకోండి, రేషన్ కార్డు కూడా కేవైసీ చేయించుకోండి వేలిముద్రల ఆధారంగా. అదేవిధంగా మరి మీ పేరు అనేది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటివన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంటే డిసెంబర్ 1వ తేదీ తర్వాత మీకు వెంటనే ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు, అదేవిధంగా తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఖచ్చితంగా మీ రేషన్ కార్డులో మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. దీంతో పాటుగా మీరు ప్రాపర్ అడ్రస్ అనేది కలిగి ఉండాలండి. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఈ 2 పథకాల ద్వారా డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్లో నివాసితులే ఉండాలన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఇవన్నీ చేసుకొని సిద్ధంగా ఉండటం వల్ల డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన కీలక సమాచారం ఇదనమాట. తప్పకుండా మరి మీరు ఇవన్నీ చేసుకొని సిద్ధంగా ఉండండి. దీనికి సంబంధించి మీకు ఏదైనా కనుక డౌట్ ఉంటే వెంటనే మీరు కామెంట్ రూపంలో అడిగితే నేను మీకు వెంటనే రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.